గుడ్ ఈవినింగ్. ఐఎమ్ డాక్టర్ హియర్. స్ట్రాబెర్రీస్ విటమిన్ సి రిచ్ ఫుడ్ అండి. అది మన హార్ట్ హెల్త్కి, బ్రెయిన్ హెల్త్కి, తర్వాత స్కిన్ హెల్త్కి, ఐ హెల్త్ అంటే ఐ చాలా విజన్ బాగుండటానికి, అలాగే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ కాబట్టి యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత గమ్ బ్లీడింగ్స్, టీత్ స్ట్రెంథనింగ్ కానీ, తర్వాత ఎవరికైనా ఈ యొక్క టీత్ మీద కొంచెం మనకి కలర్ సరిగ్గా లేదు, వైట్గా లేవు టీత్ అనుకున్నప్పుడు స్ట్రాబెర్రీతో రబ్ చేస్తే చక్కగా పళ్ళు నీట్గా తెల్లగా ఉంటాయన్నమాట. అదొక చిన్న టిప్ అనుకోండి. ఆ తర్వాత విటమిన్ సి రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు స్కిన్ ఎలర్జీస్ అనేవి ఉండవు. ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఈ యాంటీ వైరస్ నుంచి యాంటీ బ్యాక్టీరియల్, తర్వాత ఈ యొక్క ఏదైతే మనకి టాక్సిన్స్ ఉన్నాయో రాడికల్స్ నుంచి, ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల హెయిర్ లాస్ అవ్వకుండా విటమిన్ సి రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది బాగుంటుంది. అయితే విటమిన్ సి అనేది కాల్షియం అబ్సార్ప్షన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ యొక్క విటమిన్ సి ఫుడ్స్ కనుక మనం అదర్ ఇంగ్రీడియంట్స్తో పాటు తీసుకోగలిగితే అది ఆ వైటమిన్ మినరల్స్ అన్నిటినీ బాడీకి అబ్సార్బ్ చేసుకునే కెపాసిటీ ఇస్తుంది. ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ కాబట్టి పిల్లలకి చక్కగా మిల్క్ షేక్స్ లాంటివి చేసిస్తే దే విల్ బీ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో కంఫర్టబుల్. టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్ అనుకున్నాం కాబట్టి ఇది టేస్టీ ఫుడ్ అండ్ ఆల్సో న్యూట్రిషియస్ ఫుడ్. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక 2 కప్స్ స్ట్రాబెర్రీ పీసెస్ తీసుకోవాలండి. ఒక 2 కప్స్ టోన్డ్ మిల్క్ తీసుకున్నాను. మీరైతే కిడ్స్కి అయితే క్రీమ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒక 2 స్పూన్స్ హనీ యాడ్ చేస్తున్నానండి. షుగర్ అనేది దీంట్లో తీసుకోవటం లేదు. అయితే 2 స్పూన్స్ హనీ అనమాట. చక్కగా బాగా కాచిన పాలు కొంచెం దగ్గరగా వచ్చేటట్టుగా మనం చిక్కగా కాగబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్లో 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకొని ఈ యొక్క స్ట్రాబెర్రీ పీసెస్ ఒక కప్పు, 2 కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక కప్పు వాటర్ మెలన్ పీసెస్ వేసి మీకు కుదిరితే అవకాశం ఉంటే ఒక 2 స్పూన్ బేసిల్ సీడ్స్ కానీ, చియా సీడ్స్ కానీ, లేదా 2 కలిపి కూడా వేసుకోవచ్చు. అది మంచి కాంబినేషన్ అవుతుందన్నమాట. ఒక 2 స్పూన్స్ హనీ యాడ్ చేశాను. అయితే ఇంకొక కప్పు స్ట్రాబెర్రీస్ తీసుకొని మిక్సీలో చక్కగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేశాను. ఒక్కసారి మనం చియా సీడ్స్, బేసిల్ సీడ్స్ యాడ్ చేయకముందు ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టుకుని అప్పుడు మనం చిన్న చిన్న ముక్కలు యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. లేదా అలా మిక్స్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అయితే పైన కొంచెం క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. ఏదన్నా ఒక ఫ్రెష్ క్రీమ్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసిన ఈ సమ్మర్ అనేది కొంచెం మనకి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇప్పుడు సమ్మర్ స్టార్టింగ్లోనే కొంచెం హీట్ ఎక్కువ అనిపిస్తుంది. దానికోసం మనం బేసిల్ సీడ్స్ తీసుకుంటే బాడీలో ఉన్న ఓవర్ హీట్ అనేది తగ్గుతుందన్నమాట. ఈ స్ట్రాబెర్రీ కాంబినేషన్తో చక్కగా మిల్క్ అండ్ ఆ యొక్క చియా సీడ్స్ లేదా బేసిల్ సీడ్స్ యాడ్ చేయడం వల్ల అవి టేస్ట్ ఎలివేట్ చేస్తాయి. హనీ అనేది యాడ్ చేస్తాం కాబట్టి హనీ చాలా బ్లడ్ ప్యూరిఫికేషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అది యాంటీవైరల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది హనీ. సో ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ దీస్ డేస్ అనమాట. మన ఈ కాంబినేషన్ అంతా తీసుకొని అమూల్ క్రీమ్ లేదంటే ఏదన్నా క్రీమ్ అండి, మీకు నచ్చిన కొంచెం క్రీమ్ కనుక యాడ్ చేస్తే పైన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది తాగడానికి ట్రై చేస్తారు. ఇలాగే ఈ రెసిపీతో మనం ఫ్రూట్స్ ఏదన్నా కూడా కాంబినేషన్గా నేనైతే వాటర్ మెలన్ సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దాంట్లో యాడ్ చేశాను. మీకు అవకాశం ఉంటే ఒక బనానా కానీ, లేదంటే కివీ కానీ, ఏదన్నా ఫ్రూట్స్ ఆ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ మనం జాయిన్ చేసుకున్న బాగుంటుంది. లేదా డ్రై ఫ్రూట్స్లో బాదం సోక్ చేసి నానబెట్టి చక్కగా వాటిని సన్నగా తరిగింది వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటండి, క్యాలరీస్ ఎక్కువగా కాదు అనుకున్న వాళ్ళు, పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఒక 2 స్పూన్స్ మిల్క్ మేడ్ యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మిల్క్ మేడ్ పిల్లలకి చాలా నచ్చుతుందన్నమాట. అందుకే ఇది కిడ్స్ బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే రైజిన్స్ కనుక యాడ్ చేస్తే పిల్లలకి మనం ఎక్స్ట్రా కొంచెం న్యూట్రిషన్ పెంచిన వాళ్ళం అవుతాము. రైజిన్స్ని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకొని ఆ యొక్క మనం కిస్మిస్ అంటాం కదా, అది కూడా యాడ్ చేయడం వల్ల వాళ్ళకి ఒక కంప్లీట్ మీల్ అనేది అవుతుంది. న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది ఉండదన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.